ఈ కలియుగంలో కేవలము సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మనల్నందరినీ కూడా రక్షించడానికి స్వామి అర్చావతార రూపంలో వేంచేశారు. కటివరద హస్తాలతో 7 కొండల మీద ఉన్నారు. ఈ కటివరద హస్తాలతో 7 కొండల మీద ఉండడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటంటే ఈ రాక్షస సంహారాన్ని 365 రోజుల 24 గంటలు చేస్తూనే ఉన్నాడు స్వామి. అది ఆయన గొప్పదనం. రామావతారంలో రావణాసుర సంహారం జరిగిపోయింది. కృష్ణావతారంలో అనేక మంది రాక్షసుల యొక్క సంహారం జరిగిపోయింది. కానీ వెంకటేశ్వర అవతారంలో రాక్షస సంహారం రోజు జరుగుతూనే ఉన్నది, జరుగుతూనే ఉంటుంది. మరి ఎవరు రాక్షసులు? ఎక్కడ మన కంటికి కనపడటం లేదు. రాక్షసులు మరి ఎవరో కాదమ్మా, మనతోనే ఉన్నారు. వారెవరు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు 6 అరిషడ్వర్గములు. అందుకే 7 కొండల మీద ఉంటాడు స్వామి. 7 కొండలని గోవిందనామ స్మరణతో ఒక్కొక్క కొండ ఎక్కుతూ ఉంటే ఫలం ఏమిటో తెలుసునా? ఒక కొండ ఎక్కితే కామం పూర్తిగా నశించిపోతుంది, మరొక కొండ ఎక్కితే క్రోధము నశించిపోతుంది. ఇలా 7 కొండలకి ఒక్కొక్క ఫలం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని పరిపూర్ణంగా మనం అందరం కూడా పోగొట్టుకొని గొప్పదైనటువంటి వైకుంఠధామ సమమైనటువంటి 7వ కొండలోకి మనం అందరం కూడా ప్రవేశిస్తే అప్పుడు గోవిందుడు మనల్ని అనుగ్రహిస్తాడు. గోవిందుడు మనల్ని నిత్యము కూడా రాక్షస బారి నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. రాక్షసులు బయట ఎక్కడో ఉంటే పర్వాలేదు, మనలో ఉన్న రాక్షసుల నుండి మనం రక్షణ పొందాలి అంటే గోవిందుడి యొక్క పాదములను మనం ఆశ్రయించాలి.